బీహార్ ప్రతిపక్ష కూటమిలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఓట్ల చోరీ అంశంపై ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర చేశారు. కాగా రాహుల్కు పోటీగా రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ కూడా యాత్ర చేశారు. ఇదిలా ఉంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడమే తేజస్వి యాదవ్ యాత్ర ముఖ్య ఉద్దేశంగా బీహార్ ఓటర్లు భావిస్తున్నారు. అయితే అంతిమంగా ఈ రెండు యాత్రలు అధికార కూటమికి మేలు చేస్తాయని అనుమానాలు కూడా వస్తున్నాయి. బీహార్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా నిస్తేజంలో ఉంది. అయితే ఇటీవల ఓట్ల చోరీ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 16 రోజుల పాటు యాత్ర చేపట్టారు. అయితే రాహుల్ యాత్రతో బీహార్ కాంగ్రెస్లో జోష్ పెరిగిన మాట వాస్తవమే. ఓటర్ అధికార యాత్రగా ఇది జనంలోకి చొచ్చుకుపోయింది. బీహార్లోని 23 జిల్లాల్లో రాహుల్ యాత్ర సాగింది. ఇటీవల పాట్నాలో ఓటర్ అధికార యాత్ర ముగిసింది. కాంగ్రెస్ నేతలు మరోసారి క్రియాశీలకంగా మారారు. అయితే రాహుల్ ఓటర్ అధికార యాత్రలో రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. అంతేకాదు విపక్ష కూటమిలోని కీలక పార్టీ కావడంతో రాహుల్ యాత్రకు తేజస్వి యాదవే దగ్గరుండి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే రాహుల్ యాత్ర విజయవంతం అయినందున ఎటువంటి సందేహం లేదు. యాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లో సామాన్య ప్రజల సందడి బాగా కనిపించింది. మొత్తంగా ఓటర్ అధికార యాత్ర సక్సెస్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్కే దక్కింది. దీంతో బీహార్లో విపక్ష కూటమి అంటే కాంగ్రెస్ పార్టీయే అనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో కలిగింది. అంతేకాదు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రజలే నమ్మే అవకాశాన్ని రాహుల్ గాంధీ యాత్ర ఇచ్చింది. వాస్తవానికి బీహార్లో కాంగ్రెస్ కంటే రాష్ట్రీయ జనతాదళ్ బలం ఎక్కువ. ఆర్జేడీ స్థానిక పార్టీ కావడం ఇందుకు ప్రధాన కారణం. అలాగే బీహార్ పాలిటిక్స్లో పవర్ఫుల్గా అందరూ భావించే యాదవులు, ముస్లిం మైనార్టీలు సహజంగా రాష్ట్రీయ జనతాదళ్ శిబిరంలో ఉంటారు. అంతేకాదు 2020 అసెంబ్లీ ఎన్నికలో ఆర్జేడీ గెలిచిన సీట్లు, అలాగే పోటీ చేసిన సీట్లు రెండు కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఎక్కువే. ఈ నేపథ్యంలో బీహార్ ప్రజల ఎదుట బల ప్రదర్శన చేయాలని తేజస్వి యాదవ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తేజస్వి యాదవ్ యాత్ర చేసినట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాదు ఈసారి విపక్ష కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అంటూ రాహుల్ గాంధీ ఎక్కడా కమిట్ కాలేదు. ఒక దశలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తర్వాత ఆ సంగతి చూద్దామంటూ రాహుల్ గాంధీ దాటవేసినట్లు సమాచారం. ఈ విషయంలో రాహుల్ గాంధీ వైఖరి తేజస్వి యాదవ్లో తీవ్ర అసంతృప్తిని రగలిచ్చిందని పాట్నా రాజకీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో తన నాయకత్వాన్ని పటిష్టపరుచుకోవడానికి తేజస్వి యాదవ్ యాత్ర చేసినట్లు రాజకీయ పరిశీలకులు పేర్కొన్నారు. అయితే తేజస్వి యాదవ్ ఈ నెల 16న యాత్ర ప్రారంభించారు. 20వ తేదీతో సదరు యాత్ర ముగిసింది. మొత్తం 10 జిల్లాల్లోని 73 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా యాత్రను నిర్వహించారు తేజస్వి యాదవ్. అంతేకాదు విపక్ష కూటమి విజయం సాధిస్తే తాను ముఖ్యమంత్రి రేసులో ఉన్నాననే సంకేతాలు బలంగా పంపడం కూడా తేజస్వి యాదవ్ యాత్ర లక్ష్యాల్లో ఒకటని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఇందులో చాలా వరకు ఆయన సక్సెస్ అయినట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. అయితే యాత్ర ప్రారంభమైన తొలి రోజే నలంద, పతుహా ప్రాంతాల్లో తేజస్వి యాదవ్ పర్యటించారు. వాస్తవానికి నలంద ప్రాంతం ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కంచుకోట లాంటిది. అయితే తేజస్వి యాదవ్ నలంద పర్యటనకు భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. దీంతో జేడీయూ అగ్రనేత ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు తేజస్వి యాదవ్ సవాల్ విసిరినట్లయింది. ఇదిలా ఉంటే యాత్రలో ఎక్కడా కాంగ్రెస్ ప్రస్తావనను తేజస్వి యాదవ్ తీసుకురాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే సిద్ధాంతాల రాద్ధాంతాలకు ఆయన దూరంగా ఉన్నారు. బీహార్ ప్రజల ముందు తనను తాను ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికే తేజస్వి యాదవ్ ప్రయత్నించారు. అయితే కొన్ని రోజుల కిందట రాహుల్ చేసిన ఓటర్ అధికార యాత్రను బీహార్ ప్రజలు గమనించారు.
అయితే అందుకు కౌంటర్గా విపక్ష కూటమిలోని అతిపెద్ద పార్టీ అయిన రాష్ట్రీయ జనతాదళ్ అగ్రనేత తేజస్వి యాదవ్ యాత్ర చేయడం కూడా బీహార్ ప్రజలు ఆసక్తిగా గమనించారు. అయితే ఇద్దరు నేతల యాత్రలో ప్రచార అంశాల్లో తేడాలున్నాయి. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ప్రధాన అంశం చేస్తే తేజస్వి యాదవ్ మాత్రం నిరుద్యోగాన్ని కీలకాంశం చేశారు. దీంతో రెండు విపక్ష కూటమిలో తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నాయన్న సంగతి యావత్ బీహార్కు తెలిసిపోయింది. అంతిమంగా విపక్ష కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతల యాత్రలు అధికార కూటమికి మేలు చేస్తాయా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏమైనా విపక్ష కూటమిలో ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ఉత్సాహం చూపుతున్నారు.